ఏం తాగి కొట్టావన్నా తమనన్నా బాలయ్య బాబు అనగానే నీకేమైనా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏమైనా పంపిస్తారా ఏంటి? అసలు ఆ కొట్టుడేంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అసలు అఖండ టు జ్యూక్ బాక్స్ అయితే ఒక్కసారి అయితే వినండి. దాంట్లో మొత్తం 8 ట్రాక్స్ అయితే ఉన్నాయి అనమాట. ఆ జాజికాయన పక్కన పెడితే టోటల్ 7 ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఆ 7 ట్రాక్స్ లో ఒక 2 ట్రాక్స్ అయితే పక్కన పెట్టండి, ఇంకా మిగతా 5 ట్రాక్స్ ఉన్నాయండి. రేపు రాత్రికి మన ఆంధ్రప్రదేశ్ లో తాండవాలు ఆడతాయి అనమాట. మనుషులు కాదు, థియేటర్ లో ఆ రేంజ్ లో ఉన్నాయి అసలు. ఇంకా దాంట్లో మెయిన్ గా హరహర అలాగే శంకర శంకర అనే 2 ట్రాక్స్ అయితే ఉన్నాయండి. దీనమ్మ అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి అవి వింటేనే. ఒక్కసారి ఆ సాంగ్స్ వెనకాల ప్లే అవుతున్నప్పుడు స్క్రీన్ పైన మన బాలయ్య బాబు తాండవం ఆడుతా ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్ మూమెంట్స్ అయితే వస్తాయి అనమాట. బోయపాటి గారి డైరెక్షన్ లో మన బాలయ్య బాబు అంటేనే ఆ ఎనర్జీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలాంటిది ఈ సాంగ్స్ వింటా ఉంటే అసలు రేపు థియేటర్స్ పరిస్థితి ఏంటి, ప్రీమియర్ షోలకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే భయం అయితే నాకైతే ఖచ్చితంగా ఉంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఈ రెండింటితో పాటు శంభో అనే ఒక ట్రాక్ అయితే ఉంది. దాంట్లో ఇంగ్లీష్ ర్యాప్ లిరిక్స్ అయితే మన తమనన్న అయితే కొట్టాడు. అది అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకా అఖండ హైందవం అనే ఒక ట్రాక్ అయితే ఉంది. అది కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మన తమనన్న అయితే ఈ సినిమా ఆల్బమ్ కి ప్రాణం పెట్టి పనిచేశాడనే చెప్పాలి. ఖచ్చితంగా అఖండ సినిమా యొక్క ఆర్ఆర్ కి థియేటర్ లో పూనకాలు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు ఈ అఖండ 2 సినిమాకి కూడా అదే విధంగా అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే రాబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా నేను మెయిన్ గా ఈ సినిమా యొక్క ఇంటర్వెల్ సీన్ గురించి అయితే చాలా అంటే చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నాను. బోయపాటి శ్రీను గారు అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సింహ సినిమా యొక్క ఇంటర్వెల్ సీన్ చూసుకోండి, అదిరిపోద్ది. దాని తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా యొక్క ఇంటర్వెల్ సీన్ చూసుకోండి, పేలిపోద్ది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన దాని అమ్మమ్మ లాంటి ఇంటర్వెల్ సీన్ అనమాట ఇది. అఖండ సినిమా యొక్క ఇంటర్వెల్ సీన్ చూసుకోండి, పూనకాలు వస్తాయి. ఇప్పుడు వీటన్నిటికీ మించి ఈ అఖండ 2 సినిమా యొక్క ఇంటర్వెల్ సీన్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా దానికి తాండవాలైతే ఆ మనోళ్ళు అయితే ఆడతారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నేనైతే మన బాలయ్య బాబా సిల్వర్ స్క్రీన్ పైన చేసే తాండవాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. రేపు రాత్రి ప్రీమియర్ షో అయితే కన్ఫర్మ్ అనమాట. నాకు ఈ సినిమా పైన ఒక క్లారిటీ అయితే ఉంది. సినిమా హాల్లోకి వెళ్ళామా, అరిసామా, వచ్చేసామా అంతే. ఫుల్ గా ఎంజాయ్ చేసే సినిమా ఇది. దీంట్లో లాజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇలాంటి సబ్జెక్టులు వెతికే వాళ్ళు దయచేసి సినిమాకి అయితే వెళ్ళకండి. ప్యూర్ గా సినిమాని ఎంజాయ్ చేద్దాం, థియేటర్ లోకి వెళ్ళి చొక్కాలు చింపుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఆ యూఫోరియాని ఆస్వాదిద్దాం అని అనుకునే వాళ్ళే ఈ సినిమాకి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే మనందరికి నచ్చిద్ది అనే హోప్ అయితే నాకైతే ఉంది. ఎందుకంటే ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో, మన బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబో ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఖచ్చితంగా ఈ సినిమాతో కూడా వాళ్ళు మరొక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి మీలో ఆ జ్యూక్ బాక్స్ ని ఎంతమంది విన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.